అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, మనం చూసాం ఇప్పటికే మే 7th నుంచి ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి, ఏ విధంగా మనం ప్రతి దాడి చేశాము, ఎన్ని టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నాం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూసాం. దీని తర్వాత ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోవచ్చు అంటారు? ఏం చేస్తే దానికి కౌంటర్గా అలాగే ముందుకెళ్తాం అనేది వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా ఒక సైన్ ఇచ్చారు. పాకిస్తాన్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా సాగిన ప్రెస్ మీట్లో త్రివిధ దళాల అధిపతులు కూడా పాకిస్తాన్కి ఒక మెసేజ్ వార్నింగ్ని పంపారు. రేపు మధ్యాహ్నం చర్చలు సాగబోతున్నాయి, అది కూడా హాట్ లైన్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకి పాకిస్తాన్ డీజీఎంఓకి అలాగే ఇండియా డీజీఎంఓకి మధ్య చర్చలు హాట్ లైన్లో సాగబోతున్నాయి. ఆ చర్చల్లో ఏం అంశాలు డిస్కస్ చేయబోతున్నారు, చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా ఆగిపోతుందా అనేది రేపు మధ్యాహ్నం తర్వాత మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రెస్ మీట్లో త్రివిధ దళాల అధిపతులు కూడా రేపు జరగబోయే చర్చల అంశం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ప్రధానంగా ఇవాళ ప్రెస్ మీట్లో ముఖ్యమైన కొన్ని అంశాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, క్లియర్ కట్గా మా ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒకటి, మా టార్గెట్ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కాదు, పాకిస్తాన్ ప్రజలు కాదు, మా టార్గెట్ కేవలం ఉగ్రవాదులు మాత్రమే. పెహల్గాం దాడి తర్వాత మేము ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తున్నాం తప్ప సివిలియన్స్ని ఎక్కడా కూడా మేము చంపట్లేదు, పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడా కూడా చంపట్లేదు. మా టార్గెట్ ఇప్పటికీ కూడా ఉగ్రవాదులను చంపడమే మా లక్ష్యం అంటూ ఎక్కడెక్కడైతే ఉగ్రవాద శిబిరాల మీద భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కావచ్చు వీళ్ళు చేసిన దాడులకు సంబంధించిన ఫొటోస్ అన్నింటినీ కూడా బిఫోర్ ఆఫ్టర్, అటాక్ ముందు అటాక్ తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడే ఫస్ట్ టైం ఎంతమంది టెర్రరిస్టులను చంపామన్న అంశాన్ని ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్, నేవీ అనౌన్స్ చేసింది. 100కు పైగా దాదాపు 110 మంది టెర్రరిస్టులు మనం చేసిన ఆపరేషన్లో చనిపోయారు అంటూ మొట్టమొదటిసారి అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అనేది ఎక్కడా కూడా తెలియదు. ఒక్కటి మసూద్ అజర్కి సంబంధించిన ఫ్యామిలీ 11 మంది చచ్చిపోయారన్న విషయం తప్ప 110 మంది అతిపెద్ద స్థాయిలో ఇంతమంది ఉగ్రవాదులు చనిపోవడం కావచ్చు. కసబ్ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద శిక్షణా సంస్థని కూడా పూర్తిగా ధ్వంసం చేశామని వాళ్ళ ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా చూపించారు. పాకిస్తాన్ ఏదైతే చెప్తోందో మా దగ్గర ఎక్కడా కూడా దాడులు జరగలేదని, అదంతా అబద్ధమని బిఫోర్ ఆఫ్టర్, ముందు ఎలా ఉంది తర్వాత పేలుడు తర్వాత ఎలా ఉందనేది మొత్తం చూపించే ప్రయత్నం చేశారు. ఒకటి మురిద్గే కావచ్చు, బావల్పూర్ కావచ్చు, 2 చోట్ల కూడా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఇక్కడే కసబ్కు కూడా శిక్షణ ఇచ్చారు. సో ఎంటైర్ స్మాష్ చేసామనేది ఇవాళ ప్రెస్ మీట్లో ప్రధానంగా మెన్షన్ చేశారు. ఇక అరేబియా సముద్రంలో మన సబ్మెరైన్లు మొత్తం రెడీ చేసి ఉంచాం, ట్రిగర్ నొక్కితే చాలు, బటన్ నొక్కితే చాలు పాకిస్తాన్ మొత్తం స్మాష్ అయిపోతుందని ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అరేబియా సముద్రంలో సబ్మెరైన్లు మోహరించి ఉంచాం, టార్గెట్ కరాచీ పోర్టుకు పెట్టి ఉంచాం. మొన్న ఫేక్ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అయింది, మనం కరాచీ పోర్టు మీద అటాక్ చేశామని. అది నిజం కాదు. ఇకపైన కనుక పాకిస్తాన్ ఏదైనా చేస్తే అదే కరాచీ పోర్టు ఆల్రెడీ టార్గెట్లో పెట్టి ఉంచాము, సబ్మెరైన్ని మోహరించి ఉంచాము, ఏ నిమిషమైనా పేలొచ్చు అనేది, అది పాకిస్తాన్ యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది అనేది ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పిన సారాంశం. దానికన్నా ముందు అమెరికా ఉపాధ్యక్షుడు ఏడీ వాన్స్తో ఫోన్లో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల్లో చాలా కీలకమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది త్రివిధ దళాల అధిపతులు చెప్పిన మాటకి నరేంద్ర మోడీ జేడీ వాన్స్కి ఇచ్చిన మాటకి మొత్తం కూడా సింక్ అవుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వహాసే గోలీ చలేగి యహాసే గోలా చలేగా, వహాసే గోలీ చలేగి యహాసే గోలా చలేగా అంటూ అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటువైపు నుంచి బాంబు విసరాల్సి ఉంటుంది, ఫిరంగి విసిరే అవకాశం ఉంటుంది, ఏమాత్రం ఉపేక్షించేది లేదన్న వార్నింగ్ని జేడీ వాన్స్కి కూడా నరేంద్ర మోడీ ఫోన్లో చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఆర్మీ కూడా అదే చెప్తోంది, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అదే చెప్తోంది, నేవీ అదే చెప్తోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది, మనం కావాలని యుద్ధం కోరుకోవటం లేదు, కావాలని పాకిస్తాన్ ప్రజలను చంపాలనుకోవటం లేదు, కావాలని పాకిస్తాన్ ఆర్మీని చంపాలనుకోవటం లేదు అనేది ఇవాళ ప్రెస్ మీట్లో ఉన్న ప్రధానమైన సారాంశం. ఇక రెండోది లాహోర్ రావల్పిండి 2 చోట్ల ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, రాడార్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనం ధ్వంసం చేసేసామని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 40 మంది 40, ఇది కూడా ఇంపార్టెంట్ ఫిగర్, 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు, 40 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు 5 ఎయిర్ బేస్ల మీద భారత ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. ఆ చేసిన సందర్భంలో 40 మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు చనిపోయారు. ఇండియాకి సంబంధించి ఇప్పటివరకు 5గురు సైనికులు చనిపోయారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి 5గురు చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి 40 మంది సైనికులు చనిపోయారు, 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు.
16 మంది భారతీయ సివిలియన్స్ చనిపోయారు సరిహద్దు గ్రామాల్లో. సో ఇక రేపు మధ్యాహ్నం డీజీఎంఓ మన డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు కూడా హాట్లైన్లో డిస్కషన్ జరగబోతున్నారు. సో ఏదైతే ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఈ చర్చలు పెట్టడం అనేది జరిగింది. సో రేపు మధ్యాహ్నం ఏం జరగబోతుందని వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇక్కడ నిన్న సాయంత్రం 5 గంటలకు ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు జరపడం కావచ్చు, పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్లను మన వైపు ప్రయోగించడం కావచ్చు, ఈ వైలేషన్స్కి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళ ప్రెస్ మీట్లో జర్నలిస్టులు పెద్దగా అడగలేదు, వాళ్ళు కూడా పెద్దగా చెప్పినట్టు అనిపించలేదు. బహుశా అది దాని మీద క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందానికి 2 దేశాలు కూడా అంగీకరించాయని, సుదీర్ఘ చర్చల తర్వాత 2 దేశాల మధ్య మైత్రి కుదిర్చానని ట్రంప్ ట్వీట్ చేశారు. అలాగే రుబియో కూడా ట్వీట్ చేశారు, అంటే విదేశాంగ శాఖ అక్కడ సెక్రటరీ వాళ్ళు కూడా చేశారు. అంతా జరిగిపోయింది, అంతా ప్రశాంతం అనుకున్న తర్వాత రాత్రి 7 గంటల తర్వాత పాకిస్తాన్ మరోసారి భారత్ పైన విరుచుకుపడటం, జమ్మూ కాశ్మీర్లో అనేక చోట్ల జమ్మూ ఎయిర్పోర్ట్తో పాటు శ్రీనగర్లో ఎయిర్పోర్ట్తో పాటు అన్ని చోట్ల కూడా దాడులు చేసే ప్రయత్నం చేసింది. సో దీనికి సంబంధించి ఏంటి, దీనికి సంబంధించి రేపు వచ్చే చర్చల్లో డిస్కస్ చేయబోతారేమో. బహుశా జర్నలిస్టులు అడిగుంటే బాగుండేది వాళ్ళ ప్రెస్ మీట్లో. త్రివిధ దళాల అధిపతులతో చాలాసేపు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ జరిగింది, కానీ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఉల్లంఘన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది ఎవరూ అడగలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. బహుశా రేపు మధ్యాహ్నం చర్చల్లో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సీజ్ ఫైర్ ఒప్పందానికి మీరందరూ ఒప్పుకుని ఆ తర్వాత ఎలా మాట తప్పారు అనేది దాని మీద హాట్లైన్లో డిస్కషన్లో దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. కాకపోతే మన వైపు నుంచి ఏకపక్షంగా దాడులు లేవు. అటువైపు నుంచి డ్రోన్స్ వస్తూ ఉంటే, లేకపోతే అటువైపు నుంచి మిసైల్స్ వస్తే వాటిని తిరిగి కోల్చడం అనేది మనం ప్రతిఘటన మాత్రమే మన వైపు నుంచి చేస్తుంది. నేవీ టార్గెట్ కరాచీ పోర్ట్. ఇందాక నేను చెప్పినట్టుగా సబ్మెరైన్లు అరేబియా సముద్రంలో మోహరించి ఉంచారు. ఎన్ని సబ్మెరైన్లు అనేది మనకు తెలియదు. విశాఖ నేవల్ కేంద్రం కేంద్రంగా అక్కడి నుంచి సబ్మెరైన్ ఆపరేషన్ అంతా కూడా జరుగుతోంది. అక్కడి నుంచి కరాచీ పోర్టుకి టార్గెట్ పెట్టించారు. ఒకవేళ కనుక పాకిస్తాన్ మళ్ళీ ఏమైనా తన బుద్ధిని చూపించుకునే ప్రయత్నం చేస్తే, ఇలాంటి తప్పుడు పని చేస్తే, సీజ్ ఫైర్ను ఉల్లంఘించి మరోసారి మన వైపుకి మిసైల్స్ని పంపే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. జేడీ వాన్స్తో మోడీ మాట్లాడిన మాటల్లో అదే కనిపించింది. ఇవాళ త్రివిధ దళాల అధిపతుల ప్రెస్ మీట్లో కూడా అదే స్పష్టంగా కనిపించింది. కాకపోతే పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం చెలరేగుతోంది, అంతర్ఘర్షణ కూడా చెలరేగుతోంది. పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ సిస్టమ్కి ఆర్మీకి మధ్య. ఆర్మీ చీఫ్ ఎవరైతే మునీర్ ఉన్నారో, ఆసిఫ్ మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పిన మాటను కూడా వినట్లేదు అనేది కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆసిఫ్ మునీర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎక్కడ రహస్య ప్రదేశం నుంచి ఆయన కమాండ్స్ ఇస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు, అంతా ఒప్పుకుని పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఇండియాకి ఫోన్ కాల్ వచ్చింది. ఇద్దరు సీజ్ ఫైర్కి అంగీకరించిన తర్వాత కూడా భారత్పై డ్రోన్లు పంపడం కావచ్చు, మిసైన్లు పంపడం కావచ్చు, ఇదంతా కూడా పొలిటికల్ సిస్టమ్. అంటే ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను సైతం ఆసిఫ్ మునీర్ పాటించలేదు, కావాలని ఆ తర్వాత భారత్పై దాడి చేయించాడు. అంటే మళ్ళీ పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. ఎందుకంటే భారత్తో యుద్ధం జరిగిన ప్రతిసారి కూడా అక్కడ పొలిటికల్గా ఒక అంతర్యుద్ధం చెలరేగుతుంది. ప్రధానమంత్రులు మారిపోతారు, ఆర్మీ చీఫ్లు మారిపోతారు. పాకిస్తాన్తో భారత్తో యుద్ధం ఎప్పుడైతే మొదలవుతుందో, ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా అక్కడ పొలిటికల్గా రగడ మొదలైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వాన్ని పూర్తిగా పడగొట్టి ఆర్మీ వాళ్ళే దేశాన్ని ఏలే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు భారత్తో జరుగుతున్న యుద్ధంలో కూడా షహబాజ్ షరీఫ్కి ఆసిఫ్ మునీర్కి మధ్య ఇదే వివాదం చెలరేగుతోంది. సో గతంలో జరిగిన పరిణామాలు ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. టోటల్గా ఎంటైర్ ప్రెస్ మీట్లో వాళ్ళ చెప్పింది ఏంటంటే 110 మందికి పైగా పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఆపరేషన్లో హతమయ్యారు, అనేక ఎయిర్ బేస్లను మనం ధ్వంసం చేశాం, అంతేకాకుండా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, రాడార్ సిస్టమ్ని మనం ధ్వంసం చేశాం. ఇదే ఆపరేషన్లో పాకిస్తాన్కి సంబంధించి 40 మంది సైనికులు చనిపోయారు, మన భారత్కు సంబంధించి 5 సైనికులు ఇంతవరకు చనిపోయారు. ఇక ఎంటైర్ ఇష్యూ ప్రెస్ మీట్లో కూడా అది ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఒక వార్నింగ్ ఏదైతే వహాసే గోలీ చలేగి యహాసే గోలా చలేగా, వహాసే గోలీ చలేగి యహాసే గోలా చలేగా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఒక వార్నింగ్ అయితే పాకిస్తాన్కి వెళ్ళింది. ఏం జరుగుతుందనే చూద్దాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిస్కషన్ ఉంది, చర్చలు ఉన్నాయి. సో ఆ చర్చల్లో ఏం జరగబోతుందనేది చూడాల్సి ఉంటుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ అశోక్.
రైట్, ఇక ఏదైతే పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అటు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్గా వివరించడం జరిగింది. ఇందులో 4 అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే పెహల్గామ్లో 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలికొంది అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేశారు. దానికి ప్రతిదాడిగానే 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టాం, 100కి పైగా టెర్రరిస్టులను మేము హతం చేయడం జరిగిందని కూడా తెలియజేశారు. వాళ్ళ ఏదైతే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉంటాయో వాటినే లక్ష్యంగా మేము ధ్వంసం చేశామని కూడా చెప్తున్నారు. ఇక ఇండియాలో గురుద్వారాలపైన ఏదైతే వాళ్ళు అటాక్ చేశారో అది కావాలనే టార్గెట్ చేసి అటాక్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేశారు. పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ ప్రజల మీద కానీ, పాకిస్తాన్ ఆర్మీ పైన మేము ఎటువంటి దాడులు చేయాలి అనుకోలేదు, చెయ్యబోము కూడా, కేవలం ఉగ్రవాద సంస్థలే టార్గెట్గా మేము ఈ దాడులు అనేవి కొనసాగించామని చెప్పి కూడా చెప్తున్నారు మన ఇండియన్ ఆర్మీ అధికారులు.